హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో 8th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 8th క్లాస్ సైన్స్కి సంబంధించి సెమిస్టర్ 1లో అండి లెసన్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫాస్ట్గా అయితే మనము ఈ వీడియోలో చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయ్యే విధంగా, అలాగే ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్దామండి విత్ టెక్స్ట్ బుక్ రెఫరెన్స్తో పాటు. సో మీకు అక్కడక్కడ పాయింట్స్ కాకుండా టెక్స్ట్ బుక్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానండి. సో వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి. 6th క్లాస్ 7th క్లాస్కి సంబంధించి ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్స్ వచ్చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 8th క్లాస్కి సంబంధించి సెమిస్టర్ 1 అండి. ఫస్ట్ లెసన్ బలము మరియు పీడనం. సో దీంట్లో వచ్చినప్పుడు మనకు ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఏంటంటే బలానికి సంబంధించి మనకు ఫస్ట్ బలము అంటే ఏంటంటే నెట్టడం లేదా లాగటానికి సంబంధించిందండి. ఇది మీకు నెట్టడం అన్నా లాగడం అన్నా మీకు తెలిసిందే. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రపరంగా ఒక వస్తువును నెట్టడం లేదా లాగటాన్ని ఏమంటారు అంటే బలము అంటారండి. ఫస్ట్ పాయింట్, బలం అంటే ఏంటి? ఒక వస్తువును నెట్టడం లేదా లాగటాన్ని బలము అనేసి అంటాం. సో ఇక్కడ నెట్టడాన్ని లాగటాన్ని, కార్ని వచ్చేసి మనం నెడతాము, ఇక్కడ లాగడం, ఇక్కడ పుల్లింగ్ హోమోలో వచ్చేసి మనకు లాగడం జరుగుతుంది, ఇక్కడ కూడా ఆవును వచ్చేసి లాగడమే జరుగుతుంది. నెక్స్ట్, ఈ పరస్పర చర్య వలన ఏర్పడిన బలాలు వచ్చేసి అవి మనకు ముందుకు వెళ్తున్నాయా లేకపోతే నిశ్చలంగా ఉన్నటువంటి కారు ఏంటండి, అది నెట్టబడటం వల్ల అది ముందుకైతే వెళ్తుంది. సో ఇది ఇక్కడ ఉండేటటువంటిది. ఇక్కడ అంతగా ఇంపార్టెంట్ బలాల విస్తృత రూపం అనేసి ఇచ్చారు. నెక్స్ట్, సాధారణంగా ఒక వస్తువు పైన ఒకటి కంటే ఎక్కువ బలాలు పనిచేస్తూ ఉండొచ్చు. ఒక వస్తువు పైన ఒకటి కంటే ఎక్కువ బలాలు పనిచేయవచ్చు. అయితే వస్తువుపై ప్రభావము దానిపై పనిచేసే ఫలిత బలం కారణంగా ఉంటుందండి. ఆ వస్తువు యొక్క దానిపైన పనిచేసేటటువంటి ప్రభావం ఎలా ఉంటుందండి? దాని యొక్క ఫలిత బలం కారణంగానే ఉంటుంది. నెక్స్ట్, బలం చలనస్థితి మార్చగలదు అనేసి వచ్చారండి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనము చేంజ్ చేయవచ్చు బలంతో. సో ఎలా చేంజ్ చేస్తారో చూడండి. బలం ద్వారా వస్తువు చలన స్థితిలో మార్పును తీసుకురావచ్చు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం బలంగా విసిరేయడం వల్ల కానీ నెట్టడం వల్ల కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు దాని యొక్క చలనాన్ని ఆ స్థితిని అయితే మార్చవచ్చు. చలన స్థితి అంటే ఏంటో ఇచ్చారండి. ఒక వస్తువు చలన స్థితిని దాని వడి ఆర్ చలన దిశ ద్వారా వివరించవచ్చు అనమాట. నిశ్చల స్థితిని వడి శూన్యమయ్యే స్థితిగా పరిగణించవచ్చు. నిశ్చల స్థితి అంటే కదలకుండా అలాగే ఉన్నటువంటి వస్తువు అండి. సో దాన్ని ఏమంటాం మనము? శూన్య స్థితిగా పరిగణించవచ్చు. అలాగే చలన స్థితిలో ఉన్నదనుకోండి, అంటే వెళ్తూ ఉన్నదనుకోండి, దాని యొక్క వడి అంటే వేగము, అలాగే చలన దిశ అంటే అది ఏ దిశకు వెళ్తుంది అనేసి మనము వివరించవచ్చు. ఒక వస్తువు నిశ్చలంగా ఉండవచ్చు లేదా చలనంలో ఉండవచ్చు. ఆ రెండూ కూడా వస్తువుల యొక్క చలన స్థితులే. ఒకటి వచ్చేసి నిశ్చల స్థితి, ఇంకోటి చలన స్థితి అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన శరీరము కదలడము లేదా వంగడంతో కూడిన కృత్యాలన్నీ చేయడానికి కండర బలమే వీలు కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం చేసేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకు దేనివల్ల అండి? శరీరం కదలడం కానీ వంగడం కానీ ఈ కృత్యాలన్నీ కూడా కండర బలం మీదనే ఆధారపడి ఉంటాయి. అలాగే జీర్ణక్రియలో ఆహార నాళం ద్వారా నెట్టబడుతుందని మీరు 7th క్లాస్లో నేర్చుకున్నారు. సో ఇక్కడ కూడా మనకు కండర బలం అనేది పనిచేస్తుంది అనమాట. బలం ప్రయోగించడం వల్ల వస్తువు తన ఆకృతిని మార్చుకుంటుంది. అంటే మనం ఒక బాల్ని కానీ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందండి? దాని యొక్క ఆకారం అనేది మారుతుందన్నమాట. బలం ప్రయోగించడం వల్ల వస్తువు యొక్క ఆకృతిని కూడా మనము మార్చవచ్చు.
సో వస్తువుతో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే కండర బలం ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని స్పర్శా బలం అనేసి కూడా చెప్తాము అనేసి ఇచ్చారండి. అంటే వస్తువుతో ప్రత్యక్షంగా స్పర్శలో అంటే మనం బాలును గట్టిగా పట్టుకొని ప్రెస్ చేసినప్పుడు మనం కండర బలం అయితే యూజ్ చేస్తాము. దానివల్ల ఏమవుతుంది, దాని ఆకృతి అనేది మారుతుందండి. సో అలాంటప్పుడు ఏర్పడేటటువంటి బలాన్ని ఏమంటామంటే స్పర్శా బలము అనేసి చెప్తాము. నెక్స్ట్ ఘర్షణ అనేసి ఇచ్చారండి. ఘర్షణ అంటే వస్తువు చలనస్థితి మారడానికి కారణమయ్యేటటువంటి బలాన్ని ఏ బలం అంటామండి, ఘర్షణ బలం అంటాం. మనం దానికి ఘర్షణ గురి చేయటం వలన అదేమవుతుంది, దాని యొక్క స్థితి, దాని చలనంలో స్థితి అనేది మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్థావర విద్యుత్ బలం అంటే ఏంటో ఇచ్చారండి. ఇక్కడ ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువు పైన కలగజేసేటటువంటి బలాన్ని స్థావర విద్యుత్ బలం అనేసి అంటారండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు చాలా ఎగ్జామ్స్లలో మనల్ని అడిగారండి. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత వస్తువు లేదా ఆవేశరహిత వస్తువు పైన కలగజేసేటటువంటి బలాన్ని ఏమంటామండి, స్థావర విద్యుత్ బలము అంటారు. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మళ్ళీ గురుత్వాకర్షణ బలం అండి. భూమి వస్తువులను లాగటం వల్ల అవి ఒకదాని వైపుకు పడతాయి. ఈ బలాన్ని ఏమంటామంటే గురుత్వాకర్షణ బలం లేదా గురుత్వాకర్షణ అనేసి అంటారు. సో ఇది ఒక ఆకర్షణ బలం అండి. గురుత్వాకర్షణ బలం వచ్చేసి మనకు అన్ని వస్తువులపైన పనిచేస్తుంది. మనకు తెలియకుండానే మనందరిపైన గురుత్వ బలము ఎల్లప్పుడూ ప్రయోగింపబడుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి గురుత్వాకర్షణ బలం అంటే ఏంటో చూశారు కదా. భూమి వస్తువులను లాగటం వల్ల అవి దాని వైపురకే పడతాయి అన్నమాట, భూమి మీదకే పడతాయి. అలాగే ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసేటటువంటి బలాన్ని పీడనం అంటారండి. పీడనం కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంటే. గురుత్వాకర్షణ అనేది కేవలం భూమికి మాత్రమే పరిమితమైనది కాదండి. నిజానికి విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు, అది చిన్నదైనా పెద్దదైనా, ఇతర వస్తువులన్నింటిపై బలాన్ని అయితే ప్రయోగిస్తుంది. సో ఇటువంటి బలాన్ని ఏమంటామండి మనము గురుత్వాకర్షణ బలము అనేసి చెప్తాము. సో ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసేటటువంటి బలాన్ని ఏమంటామండి, పీడనం అంటాం. సో పీడనానికి ఫార్ములా వచ్చేసి బలము బై అది ప్రయోగించబడే వైశాల్యం అండి. పీడనానికి ఫార్ములా వచ్చేసి బలము బై అది ప్రయోగింపబడే వైశాల్యం. ఈ దశలో మనం పీడనాన్ని లెక్కించవలసిన ఉపరితలానికి లంబంగా పనిచేసే బలాలను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి వాయువులు కూడా వాటి పాత్ర గోడలపైన పీడనాన్ని అయితే కలగజేస్తాయన్నమాట. అలా పీడనాన్ని కలగజేయడం వల్లే ఏమవుతుందంటే మనకు బాటిల్లో లోపల వాటర్ వేపర్స్ అనేటివి ఏర్పడతాయండి. సో ఇక్కడ మన చుట్టూ గాలి ఉందని మీకు తెలుసు. ఇలా విస్తరించి ఉన్నటువంటి గాలిని ఏమంటామండి, వాతావరణం అంటారు. వాతావరణము భూమి ఉపరితలంపై నుండి అనేక కిలోమీటర్ల ఎత్తు వ్యాపించి ఉంటుంది. ఈ గాలి వల్ల కలిగే పీడనాన్ని ఏమంటాము అంటే వాతావరణ పీడనం అంటారండి. మన చుట్టూ గాలి ఆవరించి ఉంటుంది కదా, దాన్ని వాతావరణం అంటే, ఆ గాలి వల్ల కలిగే పీడనాన్ని ఏమంటాము వాతావరణ పీడనం అంటారండి. సో ఇక్కడ ప్రమాణ వైశాల్యంపై గల తలంపై పనిచేసే బలాన్ని పీడనం అంటారు అని మనకు తెలుసు. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని ఏమంటారండి, పీడనం అని అంటారు. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు తెలుసా అనేసి ఇచ్చారండి. 17వ శతాబ్దానికి చెందిన వోల్ట్ వాన్ గేరిక్ అనే జర్మన్ శాస్త్రవేత్త వచ్చేసి పాత్ర నుండి గాలిని బయటకు తీసే పంపునైతే కనిపెట్టాడనమాట. ఈ పంపు సహాయంతో అతను గాలి పీడనం బలాన్ని నాటకీయంగా ప్రదర్శించాడు. అతను ఒక్కొక్కటి 51 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన 2 బోలు లోహ అర్ధ గోళాలను జత చేసి వాటి నుండి గాలిని పంపుతూ తీసేశాడనమాట. గాలి పంపుతో తీసేశాడు.
సో అప్పుడు అతను వాటిని వేరు చేయడానికి ప్రతి అర్ధగోళానికి 8 గుర్రాలను విడిగా కట్టడం జరిగింది. వాయుపీడన అధిక బలం వలన అర్ధగోళాలు వేరు కాలేదు. సో ఇక్కడ 17వ శతాబ్దానికి చెందిన వోల్ట్ వాన్ గేరిక్ అనేటటువంటి జర్మన్ శాస్త్రవేత్త అండి గాలి బయటకు తీసే పంపునైతే కనిపెట్టడం జరిగింది. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామో చూద్దామండి. ఈ లెసన్లో బలం అనేది నెట్టుట లేదా లాగుట వలన కలగవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి రెండు వస్తువుల మధ్య పరస్పర చర్య కారణంగా మనకి ఏం ఏర్పడుతుందండి, బలం అనేది ఉత్పన్నం అవుతుంది. బలానికి వచ్చేసి మనకు దిశ పరిమాణం కూడా ఉంటాయండి. బలానికి దిశ పరిమాణం రెండు కూడా ఉంటుంది. ఒక వస్తువు ఒడిలో లేదా చలన దిశలో లేదా రెండిటిలో కలిగే మార్పు వస్తువు చలన స్థితిలో మార్పును సూచిస్తుంది. నెక్స్ట్ వస్తువు మీద ప్రయోగించే బలం వచ్చేసి వస్తువు చలన స్థితిలో లేదా ఆకారంలో మార్పును తెస్తుంది. అంటే ఒక వస్తువు మీద మనం ఏమైనా బలాన్ని ప్రయోగిస్తే, అంటే ఒక కారును నెడితే ఏమవుతుందంటే అది ముందుకు వెళ్తుంది, లేదా ఒక బాల్ని ప్రెస్ చేసినప్పుడు అదేమవుతుంది, దాని ఆకారాన్ని మార్పు వస్తుందన్నమాట. నెక్స్ట్ బలం వస్తువుతో స్పర్శలో ఉండి కానీ లేదా స్పర్శలో లేకుండా కానీ పనిచేస్తుంది. ప్రమాణ వైశాల్యంపై ప్రయోగించబడే బలాన్ని ఏమంటామండి, పీడనం అనేసి చెప్తాము. ద్రవాలు వాయువులు అవి ఉండే పాత్ర గోడల మీద పీడనాన్ని కలగజేస్తాయి. మన చుట్టూ ఉండే గాలి వల్ల కలిగే పీడనాన్ని ఏమంటామండి మనము, వాతావరణ పీడనం అనేసి చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి చూద్దాము. బావి నుండి నీరు తోడుతున్నప్పుడు మనం తాడును ఏం చేస్తామండి, పైకి లాగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆవేశపూరిత వస్తువులు ఆవేశరహిత వస్తువులను తన వైపు ఏం చేస్తాయండి, లాగుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, బరువుతో ఉన్న ట్రాలీని కదల్చడానికి మనం దానిని ఏం చేస్తామండి, దాన్ని ముందుకు కానీ వెనక్కి కానీ నెట్టడం కానీ లాగడం కానీ చేస్తాం. సో కాబట్టి నెట్టడం లాగటం. నెక్స్ట్ దండయస్కాంతం ఉత్తర ధ్రువము వేరొక దండయస్కాంత ఉత్తర ధ్రువాన్ని ఏం చేస్తుందండి, ఇది వికర్షిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ విల్లుకారికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే కండర బలం స్పర్శ బలం దానికి సంబంధించండి. సో విల్లుకారి బలాన్ని ఉపయోగించి విల్లును సాగదీసినప్పుడు దాని డాష్లో మార్పు వస్తుందండి. విల్లును సాగదీసినప్పుడు ఆకారంలో మనకు మార్పు అనేది వస్తుంది. నెక్స్ట్ విల్లుకారిని విల్లును సాగదీయడానికి ఉపయోగించే బలము డాష్ రకానికి ఒక ఉదాహరణ అనేసి ఇచ్చారండి. సో ఏ రకానికండి, ఇది వచ్చేసి కండరాలకి, కండరాల బలం వల్లనే విల్లుకారు వచ్చేసి విల్లును సాగదీయడం జరుగుతుంది. నెక్స్ట్ సి అండి, బాణము చలన స్థితికి కారణమయ్యే బలం డాష్ బలానికి ఉదాహరణ. బాణం వచ్చేసి చలన స్థితికి వెళ్ళడానికి ఏ బలం అండి, గురుత్వాకర్షణ బలం, గురుత్వాకర్షణ బలానికి ఉదాహరణ అండి. నెక్స్ట్ సంధించిన బాణము దాని లక్ష్యం వైపు కదులుతూ ఉన్నప్పుడు దాని మీద పనిచేసే బలాలు ఏవి అంటే గురుత్వాకర్షణ బలం పనిచేస్తుందండి. అలాగే ఘర్షణ బలం కూడా పనిచేస్తుంది. గురుత్వాకర్షణ బలం ఘర్షణ బలాలు రెండు కూడా విల్లును సంధించిన బాణం యొక్క విల్లు దాని లక్ష్యం వైపు కదులుతున్నప్పుడు పనిచేసే బలం ఏంది, గురుత్వాకర్షణ బలము అలాగే ఘర్షణ బలం రెండు కూడా ప్రయోగిస్తారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ లెసన్కి సంబంధించిందండి. నెక్స్ట్ సెకండ్ లెసన్కి సంబంధించినవి. సెకండ్ లెసన్ వచ్చేసి నేల బొగ్గు మరియు పెట్రోలియం అండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ది తరగని సహజ వనరులు. ఈ వనరులు ప్రకృతిలో అపరిమితమైన పరిమాణంలో ఉంటాయి. మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోవు. తరగని సహజ వనరులు అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి సూర్యరశ్మి, గాలి అండి. ఇవి వచ్చేసి మనకు తరిగిపోవన్నమాట. ప్రకృతిలో అపరిమితమైనటువంటి పరిమాణంలో ఉండేటటువంటి వాటిని ఏమంటాము, తరగని సహజ వనరులు. ఎగ్జాంపుల్ వచ్చేసి సూర్యరశ్మి, గాలి అండి. ఇవి మానవుని యొక్క కార్యకలాపాల వలన తరిగిపోవడం జరగదు. నెక్స్ట్ చూసుకుంటే తరిగిపోయే సహజ వనరులండి.
ప్రకృతిలో ఈ వనరుల పరిమాణం వచ్చేసి పరిమితంగా ఉంటాయి. ఇవి మానవ కార్యకలాపాల వలన తరిగిపోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే అడవులు, వన్యప్రాణులు కానీ, ఖనిజాలు, నీలబొగ్గు, పెట్రోలియము, సహజ వాయువులు ఇవన్నీ కూడా తరిగిపోయే సహజ వనరులండి. ఇవి మానవ కార్యకలాపాల వలన తరిగిపోతాయి. అంటే అడవులను నరికివేయడం వల్ల అడవుల శాతం అనేది తగ్గిపోతుంది కదా. అలాగే పెట్రోల్ కానీ, బొగ్గును కానీ వీటిని ఎక్కువగా వాడటం వల్ల వాటి నిల్వలు తరిగిపోతాయి. కాబట్టి ఇవి తరిగిపోయే సహజ వనరుల కింద మనము చెప్పొచ్చండి. మనల్ని అప్పుడప్పుడు క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు వీటికి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే మనకు నేలబొగ్గు అండి. నేలబొగ్గు వచ్చేసి ఇది మనకు సహజ వనరులకు సంబంధించే నేలబొగ్గు కూడా. అయితే ఈ నేలబొగ్గును మనము వివిధ చోట్ల వాడుతూ ఉంటాము. సో ఈ అధ్యాయంలో మనము బొగ్గు, పెట్రోలియము, సహజ వాయువుల వంటి కొన్ని తరిగిపోయే సహజ వనరుల గురించి అయితే తెలుసుకుందాము. ఇవి జీవుల మృత అవశేషాలు నుండి తయారవుతాయంట అండి. కాబట్టి వీటిని ఏమంటామంటే శిలాజ ఇంధనాలు. సో శిలాజ ఇంధనాలని వేటిని పిలుస్తామండి? బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు. ఈ మూడింటిని కలిపి మనము శిలాజ ఇంధనాలుగా చెప్పచ్చు. సో ఇక్కడ మనకు ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను మనము కార్బనైజేషన్ అనేసి చెప్తామండి. మనకు నేలబొగ్గు అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, మనకు వృక్ష సంపద ఉంటుంది కదా, మనం చెట్లు ఇవన్నీ నరికివేసిన తర్వాత అవి భూమిలోకి వెళ్ళిన తర్వాత అవి ఏమవుతుందండి, నెమ్మదిగా నేలబొగ్గుగా మారుతుంది. సో ఇటువంటి నేలబొగ్గుగా మారే ప్రక్రియను మనము కార్బనైజేషన్ అనేసి అంటాము. ఇది జీవ పదార్థం అవశేషాల నుండి ఏర్పడినందున నేలబొగ్గును కూడా శిలాజ ఇంధనం అనేసే పిలవడం జరుగుతుంది. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు వీటన్నిటిని కూడా మనము వచ్చేసి శిలాజ ఇంధనాల కిందనే చెప్తామండి. నెక్స్ట్, గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు నుండి ప్రధానంగా మనకు కార్బన్ డయాక్సైడ్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. గాలిలో మనకు ఈ నేలబొగ్గును మండించినప్పుడు మనకు ఏ వాయువును ఉత్పత్తి చేస్తుందండి? కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది అనమాట. నేలబొగ్గును వచ్చేసి పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ వంటి ఉపయుక్తమైనటువంటి పదార్థాలను తయారు చేస్తారు. సో నేల బొగ్గు నుంచే మనకు ఇవన్నీ వస్తాయండి. కోల్ కానీ, కోల్ తార్ కానీ, కోల్ గ్యాస్ కానీ వీటిని ఏ విధంగా మనము తయారు చేస్తారండి? నేల బొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారానే ఈ మూడింటిని తయారు చేస్తారు. సో కోక్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఒక దృఢమైన నల్లని సచ్చిత ద్రవము. ఇది కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపం అనేసి చెప్తాము. కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం ఏది అంటే కోక్ అండి. దీన్ని ఎక్కడ యూస్ చేస్తారు? స్టీల్ తయారీలో, పలు లోహపు సంగ్రహణలో కోకునైతే ఉపయోగిస్తారు. నెక్స్ట్ కోల్తారు. కోల్తార్ అంటే ఇది దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం అండి. ఇది దాదాపు 200 పదార్థాల మిశ్రమం. సో కోల్తార్ వచ్చేసి మనకు ఎన్ని వందలండి? 200 పదార్థాల మిశ్రమము. కోల్తారు నుండి పొందిన ఉత్పత్తులను మనము నిత్య జీవితంలో అనేక పదార్థాల తయారీలో ముడి సరుకులుగాను, అలాగే కృత్రిమ అద్దకాలకు, ఔషధాలకు, పేలుడు పదార్థాలు తయారు చేయడానికి, పరిమళ ద్రవ్యాలు, ప్లాస్టిక్లు, పెయింట్లు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పైకప్పుకు వాడే పదార్థాల తయారీ పరిశ్రమలలో కూడా మనము ఈ కోల్తార్ అనే దాన్ని ఉపయోగిస్తామండి. సో మాతులు ఇతర కీటకాలను తరిమి వేయడానికి ఉపయోగించే నాప్తలిన్ ఉండలు కోల్తారు నుండి తయారవ్వడము ఆసక్తిని కలిగిస్తుంది అనేసి ఇచ్చారు. సో మనకు ఈ నేలబొగ్గు నుంచి ఏమొస్తుందండి? కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ వస్తుంది. సో కోక్ అనే దాన్ని మనం దేంట్లో యూజ్ చేస్తాము? స్టీల్ తయారీలలో, పలు లోహపు సంగ్రహణల్లో కోకును యూజ్ చేస్తాం. అదే కోల్తార్ వచ్చేసి వీటన్నిటిలో కూడా యూజ్ చేస్తామండి. ఆఖరికి నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదా, సో వాటిని తయారు చేసేటప్పుడు కూడా మనం కోల్తార్ని ఉపయోగిస్తాము. ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి కోల్తార్ స్థానంలో వచ్చేసి బిటుమెన్ అనే పెట్రోలియం ఉత్పత్తి ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు మనకు తార్ రోడ్లు వేస్తున్నారు కదా, సో తార్ రోడ్ అనేది మనకి ఎలా చెప్తామండి?
కోల్ తార్ వల్ల వేయడం వల్ల తార్ రోడ్లు అనేసి చెప్తూ ఉంటాం. సో దాంట్లో ఇప్పుడు ప్రత్యేకంగా ఏం వాడుతున్నారంటే బిటుమెన్ అనే పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ కోల్ గ్యాస్కి సంబంధించి చూద్దాము. నేలబొగ్గు నుండి కోకును పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో కోల్ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో నేలబొగ్గు చూద్దాము. వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా 1810 సంవత్సరంలో లండన్లోను, 1820 సంవత్సరంలో న్యూయార్క్లోను కోల్ గ్యాస్ని అయితే ఉపయోగించారు. ఈ రోజుల్లో దీనిని ఎక్కువగా కాంతి జనకంగా కంటే ఉష్ణజనకంగా ఉపయోగిస్తున్నారనమాట. కోల్ గ్యాస్ను దేనికి ఉపయోగిస్తున్నారండి? ఉష్ణజనకంగా వాడేటటువంటి ప్రక్రియలలో ఈ కోల్ గ్యాస్ను అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ పెట్రోలియం గురించి చూద్దాము. మనకు మోటార్ సైకిల్ కానీ స్కూటర్లు, కార్లు ఇటువంటి వాటిల్లో మనం పెట్రోలియం అయితే ఎక్కువగా యూజ్ చేస్తాం. పెట్రోలియం అనే సహజ వనరు నుండి పెట్రోలు, డీజిల్ లభిస్తాయి. పెట్రోలియం అనే పదం వచ్చేసి మనకు పెట్రా అంటే రాక్, ఓలియం అంటే నూనె నుండి ఉద్భవించిందండి. సో ఇది పెట్రోలియానికి సంబంధించి. పెట్రోలియం అనేది ఒక సహజ వనరు అండి. దీని నుంచి ఏం తయారు చేస్తారు? పెట్రోలు, డీజిల్ వస్తాయన్నమాట. సో ఈ పెట్రోలియం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? పెట్రా అంటే రాక్ అని అర్థం అండి. ఓలియం అంటే నూనె నుండి మనకు ఈ పెట్రోలియం అనేటటువంటి పదం అయితే ఉద్భవించింది. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని వచ్చేసి 1859 సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియా అనేలో తవ్వారంట అండి. సో 8 ఏళ్ల తర్వాత 1867 సంవత్సరంలో అస్సాంలోని ముకుమ్ నందు చమురు ఉన్నట్లు గుర్తించారు. భారతదేశంలోని అస్సాం, గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతంలో మనకు చమురు అయితే లభిస్తుంది. సో ఇది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని వచ్చేసి 1859 సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో తవ్వారు. నెక్స్ట్ మనకు భారతదేశంలో కూడా చూసుకున్నట్లయితే అస్సాము, గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతంలో మనకు చమురు అయితే లభిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి పెట్రోలియం శుద్ధి. పెట్రోలియము ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండేటటువంటి ద్రవము. ఇది దుర్వాసనను కలిగి ఉంటుంది. ఇది పెట్రోలియం గ్యాస్, పెట్రోలు, డీజిల్, కందెన్ నూనె, పారాఫిన్ మైనం మొదలైన అనుఘట్టాల మిశ్రమం అండి. ఇదంతా కూడా పెట్రోలియం శుద్ధి చేసేటప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెట్రోలియము సహజ వాయువు నుండి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభిస్తాయి. వీటిని పెట్రోకెమికల్స్ అంటారండి. పెట్రోలియం నుంచి వచ్చేటటువంటివి తయారు చేసే వాటిని ఏమంటారంటే పెట్రోకెమికల్స్ అంటారు. వీటిని పెట్రోకెమికల్స్ని వేటిల్లో యూజ్ చేస్తారు? వీటిని డిటర్జెంట్స్, కృత్రిమ దారాలు అంటే పాలిస్టర్, నైలాన్, ఆక్రాలిక్ మొదలైన వాటిని తయారు చేయుటకు, పాలిథిన్, ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్ తయారీలోనూ ఈ పెట్రోకెమికల్స్ని వాడతారు. సహజ వాయువు నుండి పొందిన హైడ్రోజన్ వాయువు ఎరువులు అంటే యూరియా తయారీలో ఉపయోగిస్తారు. పెట్రోలియం గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా దీన్ని నల్ల బంగారం అనేసి కూడా పిలుస్తారు. తెల్ల బంగారం అని ప్రత్తిని పిలిస్తే నల్ల బంగారం అని దేన్ని పిలుస్తామండి? పెట్రోలియంని పిలుస్తాము. నెక్స్ట్ పెట్రోలియము వివిధ ఘటాలకాలు, అంశీభూతాలను వేరు చేయడాన్ని ఏమంటాము? పెట్రోలియం శుద్ధి అంటారండి. నెక్స్ట్ సహజ వాయువు గురించి చూద్దాం. ఇప్పుడు వరకు మనం బొగ్గు, పెట్రోలియం గురించి చూస్తాం. నెక్స్ట్ సహజ వాయువు. సహజ వాయువు చాలా ముఖ్యమైన శిలాజ ఇంధనం. ఎందుకంటే దీన్ని పైపుల ద్వారా రవాణా చేయడము సులభము. సహజ వాయువు అధిక పీడనం వద్ద సంపీడ్య సహజ వాయువుగా నిల్వ చేయబడుతుందండి. సహజ వాయువు ఎలా నిల్వ చేయబడుతుంది? అధిక పీడనం వద్ద సంపీడ్య సహజ వాయువుగా నిల్వ చేయడం జరుగుతుంది. సో సిఎన్జి లాగా నిల్వ చేస్తారండి దీన్ని. సిఎన్జి తక్కువ కాలుష్యాన్ని కలిగించడం వల్ల దీనిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. సిఎన్జిని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారండి? విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. పెట్రోలియం అంశీభూతాలు అలాగే వాటి యొక్క ఉపయోగాలు అనేసి ఇచ్చారండి. సో ద్రవ రూపంలో ఉండేటటువంటి పెట్రోలియం గ్యాస్ మీన్స్ ఎల్పిజి. ఎల్పిజిని మనం ఎక్కడ ఉపయోగిస్తాము? గృహాలలో, పరిశ్రమలకు సంబంధించి ఇంధనంగా వాడడం జరుగుతుంది.
నెక్స్ట్ పెట్రోల్ అనేది దేనికి వాడతామండి? మోటార్ ఇంధనము, విమాన ఇంధనము, డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించేటటువంటి ద్రావణి ఏది అంటే పెట్రోల్. నెక్స్ట్ కిరోసిన్ వచ్చేసి స్టవ్లు, దీపాలు, జెట్ విమానాలకి ఇంధనంగా వాడతారు. నెక్స్ట్ డీజిల్ భారీ మోటార్ వాహనాలకు ఇంధనం, విద్యుత్ జనరేటర్లకి డీజిల్ అనేది వాడతారండి. కందెనలు మనం ఎక్కడ వాడతాము? తలాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఈ కందెనలు అనేటి పూయడం జరుగుతుంది కాబట్టి సో ఇది. నెక్స్ట్ పారాఫిన్ మైనం అండి. పారాఫిన్ మైనం వచ్చేసి మనకు లేపనాలు, కొవ్వులు, వాజ్లిన్ మొదలైనవి తయారు చేయటకు పారాఫిన్ మైనాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిటుమెన్ అండి. బిటుమెన్ దేనికి? ఇంతకుముందు కోల్ తారు వాడేవారు కదా, సో రోడ్లను వేసేటప్పుడు. ఇప్పుడు మనకు బిటుమెన్ అనేటటువంటి దాన్ని రోడ్ల ఉపరితలాలు వేయడానికి కానీ, పెయింట్స్ వేయడానికి కానీ వీటిని బిటుమెన్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో కొన్ని సహజ వనరులు పరిమితం అనేసి ఇచ్చారండి. శిలాజ ఇంధనాలు, అలాగే అడవులు, ఖనిజాలు మొదలైనవి కొన్ని సహజ వనరులు. సో ఇవి మనకు తరిగిపోయేటటువంటి వనరులండి. బొగ్గు, పెట్రోలియం, శిలాజ ఇంధనాలు అనేవి మనకు తెలుసు. చనిపోయిన జీవుల నుండి ఈ ఇంధనాలుగా మారడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు అయితే పడుతుంది. మరోవైపు వీటిలో మనకు తెలిసిన నిల్వలు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇంధనాలను మండించడం వల్ల మనకు వాయు కాలుష్యానికి ప్రధాన కారణము. వాటి వాడకం వల్ల మనకేంటి? గ్లోబల్ వార్మింగ్తో కూడా ముడిపడి ఉందండి. అంటే వాయు కాలుష్యం ఎక్కువ అవడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ ఆర్ డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో పెట్రోలియం కన్వర్జేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వారు ప్రజలకైతే సలహాలు ఇస్తారనమాట. ఏంటి అంటే వీలైనంత వరకు స్థిరమైన మితమైన వేగంతో ప్రయాణించటము, ట్రాఫిక్ లైట్ల వద్ద లేదా మీరు వేచి ఉండాల్సిన ప్రదేశంలో ఇంజన్ని ఆపివేయడం వల్ల వాళ్ళు కొంచెం పెట్రోలియాన్ని అయితే తగ్గించవచ్చండి. టైరు పీడనం తగ్గినంతగా ఉందని నిర్ధారించుకోండి. వాహన నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేటట్లు చూసుకోండి అనేసి ఇచ్చారండి. సో మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము అనేది ఇచ్చారు ఈ లెసన్కి సంబంధించి. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు, శిలాజ ఇంధనాలండి. శిలాజ ఇంధనాలను వేటిని పిలుస్తాము? బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు. నెక్స్ట్ మిలియన్ల సంవత్సరాల క్రితం జీవులు చనిపోయిన అవశేషాల నుండి ఈ శిలాజ ఇంధనాలు అనేటివి ఏర్పడతాయి. ఇవి తరిగిపోయేటివండి. తరిగిపోయే శక్తి వనరులు ఏవంటే బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు. శిలాజ ఇంధనాలు తరిగిపోయే వనరులు. సో ఇక్కడ వచ్చేసి మనకు బొగ్గు నుంచి ఏమొస్తుందండి? కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ అనేటివి నేల బొగ్గు ఉత్పత్తులు. నెక్స్ట్ పెట్రోలియం శుద్ధి చేయడం ద్వారా మనకు పెట్రోలియం గ్యాస్ వస్తుంది. పెట్రోలు, డీజిల్, కిరోసిన్, పారాఫిన్ మైనము, కందెనలు లభిస్తాయి. నెక్స్ట్ నేల బొగ్గు, పెట్రోలియం వనరులు పరిమితము. వాటిని మనము తెలివిగా ఉపయోగించుకోవాలండి, లేకపోతే అవి తరిగిపోతాయి. సో ఇది సెకండ్ లెసన్కి సంబంధించి. సో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. శిలాజ ఇంధనాలు అనేసి ఇచ్చారండి. శిలాజ ఇంధనాలను వేటి పిలుస్తాము? బొగ్గు, పెట్రోలియము, సహజ వాయువులను శిలాజ ఇంధనాలని పిలుస్తాం. నెక్స్ట్ పెట్రోలియం నుండి వివిధ అనుఘటాలను వేరు చేసే ప్రక్రియను ఏమంటామండి? రిఫైనింగ్ అంటాం, శుద్ధి చేయటం. నెక్స్ట్ వాహనాలలో ఉపయోగించే డాష్ ఇంధనం అతి తక్కువ కాలుష్యాన్ని కలుగజేస్తుంది. సో ఏ ఇంధనం అండి? సిఎన్జి. వాహనాలలో ఉపయోగించే సిఎన్జి వల్ల మనకు తక్కువ కాలుష్యాన్ని అయితే కలగజేస్తుంది. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారండి. ఫస్ట్ది ప్రయోగశాలలో శిలాజ ఇంధనాలను తయారు చేయవచ్చు అనేసి ఇచ్చారండి. సో రాంగు. శిలాజ ఇంధనాలు ఎలా ఏర్పడతాయండి? మనకు కొన్ని జంతువుల అవశేషాల నుండి, వృక్షాల అవశేషాల నుండి మనకు శిలాజ ఇంధనాలు అనేవి ఏర్పడతాయి క్రమంగా. సో ప్రయోగశాలల్లో మనం తయారు చేయలేము. నెక్స్ట్ పెట్రోల్ కంటే సిఎన్జి ఎక్కువ కాలుష్యకారక ఇంధనం అనేసి ఇచ్చారండి. ఇది కూడా రాంగు. సిఎన్జి వల్ల మనకు తక్కువ కాలుష్యం ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ కార్బన్కు దాదాపు స్వచ్ఛమైన రూపం కోక్ అనేసి ఇచ్చారు. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ కోల్తార్ అనేది వివిధ పదార్థాల మిశ్రమం అనేసి ఇచ్చారండి. కరెక్ట్. ఇది మొత్తము 200 పదార్థాల మిశ్రమమే కోల్తారు. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కంపల్సరీగా. నెక్స్ట్ కిరోసిన్ శిలాజ ఇంధనం కాదు అనేసి ఇచ్చారు. ఎస్, కాదండి, ఇది శిలాజ ఇంధనం కాదు. సో ఇది వచ్చేసి
ఇది మనకు కిరోసిన్ అనేది శిలాజ ఇంధనం కాదు అన్నారు, అది కాదు. సో ఇది శిలాజ ఇంధనం కిందికే వస్తుంది, ఎందుకంటే పెట్రోలియం నుంచి కదా కిరోసిన్ వచ్చేది. సో పెట్రోలియం శిలాజ ఇంధనం కాబట్టి కిరోసిన్ కూడా శిలాజ ఇంధనమే. సో ఇది సెకండ్ లెసన్కి సంబంధించిన కంటెంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే సెకండ్ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ థర్డ్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఘర్షణ అండి. ఘర్షణానికి సంబంధించి మనకు ఘర్షణ బలం ఫస్ట్ టాపిక్. సో చూద్దాం ఫస్ట్ ఘర్షణ అంటే ఏంటో. ఘర్షణ అనేది పుస్తకము బల్ల ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుందండి. ఘర్షణ అనేది పుస్తకము బల్ల ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. సో అదేంటో చూద్దాం. మనకు బలాన్ని ఎడమ వైపునకు ప్రయోగిస్తే ఘర్షణ కుడివైపునకు పనిచేస్తుందని మీరు గమనించవచ్చు. మీరు బలాన్ని కుడివైపునకు ప్రయోగిస్తే ఘర్షణ వచ్చేసి మనకు ఎడమ వైపుకు పనిచేస్తుంది. రెండు సందర్భాలలోనూ పుస్తకం కదలికను ఘర్షణ బలం వ్యతిరేకిస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. ఇది ఘర్షణ బలానికి సంబంధించిందండి. మనకు ఘర్షణ బలం కూడా ఎప్పుడైనా సరే మనము కుడివైపు బలాన్ని ప్రదర్శించినట్లయితే ఆ ఘర్షణ వచ్చేసి ఎడం వైపునకు పనిచేస్తుంది అనమాట. రెండు సందర్భాలలో కదలిక వచ్చేసి మనకు ఘర్షణ బలం వ్యతిరేకిస్తూ ఉంటుంది. సో ఘర్షణ బలానికి సంబంధించి ఘర్షణ బలం ఎల్లప్పుడూ కూడా అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఘర్షణ అనేది అన్నిటిపైన ఒకేలా ఉంటుందా ఉండదా అనేసి మనకి ఇచ్చారండి. ఘర్షణను ప్రభావితం చేసే కారకాలు. సో ఇక్కడ స్ప్రింగ్ త్రాస్ అనేది ఇచ్చారండి. స్ప్రింగ్ త్రాస్ అనేది వచ్చేసి ఒక వస్తువుపై ప్రయోగింపబడిన బలాన్ని కొలవడానికి వాడే పరికరం. బలాన్ని కొలవడానికి వాడే పరికరం ఏదండి? స్ప్రింగ్ త్రాసు. ఇది ఒక చుట్టబడిన స్ప్రింగ్ను కలిగి దానిపై బలాన్ని ప్రయోగించినప్పుడు సాగుతుంది. స్ప్రింగ్ సాగుదలను గ్రాడ్యుయేట్ స్కేల్పై కదిలే సూచిక ద్వారా కొలుస్తారు. స్కేల్పై ఉన్న రీడింగు బలం పరిమాణాన్ని అయితే తెలియజేస్తుంది. సో ఇక్కడ గ్రామ్స్ కిలోగ్రామ్స్ కూడా ఇచ్చారండి మనకు, ఎలా తెలియజేస్తాం స్ప్రింగ్ త్రాస్ ద్వారా అని. నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి స్పర్శకు సంబంధించండి. స్పర్శలో ఉన్న రెండు అసమరీతుల తలాల వల్ల ఘర్షణ అనేది ఏర్పడుతుందన్నమాట. చాలా నునుపుగా కనిపించే ఆ ఉపరితలాలు కూడా పెద్ద సంఖ్యలో అసమరీతుల్ని కలిగి ఉంటాయి. రెండు ఉపరితలాలపై గల ఎత్తుపల్లాలు ఒకదానితో ఒకటి బంధించబడతాయన్నమాట. మనం ఏదైనా ఉపరితలాన్ని కదిలించాలంటే వాటి మధ్య గల అంతర బంధాలని అధిగమించడానికి బలాన్ని అయితే ప్రయోగించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక బొక్కు పైన పెన్సిల్ పెట్టి ఇలా వేస్తున్నారనమాట. సో అప్పుడు గరుకైన ఉపరితలాలపైన పెద్ద సంఖ్యలో ఎత్తుపల్లాలు ఉంటాయి. కాబట్టి ఉపరితలం గరుకుదనం పెరిగే కొద్దీ ఘర్షణ బలం కూడా మనకి ఎలా ఉంటుందండి? ఎక్కువగా ఉంటుంది. సో నునుపుగా ఉన్నప్పుడు మనకు ఘర్షణ బలం ఎలా ఉంటుందండి? తక్కువగా ఉంటుంది. ఇక్కడ గరుకుదనం మీద ఏంటంటే మనకు ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఘర్షణ బలం కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రెండు ఉపరితలాలలో ఎత్తు పల్లాలు అంతర్బంధనం వల్ల ఘర్షణ అయితే ఏర్పడుతూ ఉందని మనం ఇందాకనే చెప్పాం కదా. సో రెండు ఉపరితలాలను గట్టిగా నొక్కితే ఘర్షణ బలం పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తుందన్నమాట. ఒక చాపపై ఎవరూ కూర్చోనప్పుడు దాని మీద ఎవరైనా కూర్చున్నప్పుడు దాన్ని లాగడం ద్వారా మీరు అలాంటి అనుభవాన్ని చూడొచ్చు. ఫస్ట్ ఎవరూ లేనప్పుడు వచ్చేసి మనకి ఈజీగా ఉంటుంది. సో ఘర్షణ బలం తక్కువగా ఉంటుంది. ఎవరైనా కూర్చున్నప్పుడు బలం అనేది మనకు ఎక్కువగా ఉండడం వల్ల అది కొంచెం అనేది కష్టం అవుతుంది కదండి. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ స్థైతిక ఘర్షణ అంటే ఏంటో ఇచ్చారండి. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలడం ప్రారంభించిన తక్షణమే ఘర్షణను అధిగమించడానికి అవసరమైన బలాన్ని ఏమంటామంటే స్థైతిక ఘర్షణ అని చెప్పచ్చు అనేసి ఇచ్చారండి. మరోవైపు వస్తువును అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయుటకు అవసరమైన బలాన్ని ఏమంటాము? జారుడు ఘర్షణ అంటాం. సో ఈ ఘర్షణ లెసన్లో ఉండేటి జస్ట్ 2 ఇంపార్టెంట్, స్థైతిక ఘర్షణ అలాగే జారుడు ఘర్షణకు సంబంధించిందండి. అలాగే మనకు ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి, ఈ 3 టాపిక్సే ఇంపార్టెంట్. సో స్థైతిక ఘర్షణ అంటే ఏంటంటే వస్తువు కదలకు ముందే మనం వెంటనే
ఇమీడియట్గా కదుపుతాము అన్నప్పుడు మనకు ఒక ఘర్షణ అనేది ఏర్పడుతుంది కదా, దాన్నే స్థైతిక ఘర్షణ అంటారండి. అలాగే ఒక వస్తువును అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయుటకు అవసరమైన బలాన్ని ఏమంటాము, జారుడు ఘర్షణ అనేసి చెప్తాం. పెట్టె జారడం మొదలైనప్పుడు దాని ఉపరితలంపై ఉన్న స్పర్శా బిందువులు నేలపై ఉన్న స్పర్శా బిందువులతో బంధించబడుటకు తగిన సమయం లభించదు. కాబట్టి జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే కొంచెము తక్కువగా ఉంటుందన్నమాట. నిశ్చల స్థితిలో అప్పటికే చలనంలో ఉన్న పెట్టెను కదిలించడం కొంత సులభమని మీరు తెలుసుకుంటారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం కదిలించడానికి, అది స్టార్ట్ అయిన తర్వాత కదిలించడానికి మనకు ఈజీ అలాగే హార్డ్ ఏది కష్టంగా ఉందనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బూట్ షూస్ అనేసి ఇచ్చారండి. షూస్ కూడా అంతే, మనము నడిచే కొద్ది వాటి మీద రోడ్డుకు కానీ షూస్కి మధ్య ఘర్షణ ఏర్పడి అవి మనకు అరిగిపోతూ ఉంటాయన్నమాట. సో ఘర్షణ అనేది కంపల్సరీగా ఉంటుంది. మనకు కారు కానీ కార్ టైర్లకు కానీ రోడ్డుకు కార్ టైర్లకి మధ్యన కూడా ఘర్షణ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ అగ్గిపెట్టెకు పుల్లకు ఇచ్చారండి. ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే అనేక ఉదాహరణలు కూడా మనము చూపించవచ్చు. అంటే అగ్గిపుల్లకి మనకు ఆ పేపర్కి మధ్య ఘర్షణ ఏర్పడడం వల్లనే మనకు నిప్పు అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఘర్షణను పెంచడం తగ్గించడం అనేసి ఇచ్చారండి. సో ఘర్షణకు మనకు పెంచడం తగ్గించడం, ఈ ఘర్షణను తగ్గించడానికి మనము వేటిని యూజ్ చేస్తామండి, గ్రీజును కానీ కందెనలు కానీ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఇంకొకటి దొర్లుడు ఘర్షణ అండి. దొర్లుడు ఘర్షణను కూడా చూద్దాము. ఇంతక స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ చూసాం కదా. నెక్స్ట్ దొర్లుడు. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతూ ఉన్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకతను ఏమంటామంటే దొర్లుడు ఘర్షణ అంటారండి. దొర్లడం అనేది ఘర్షణను తగ్గిస్తుంది. ఒక వస్తువు మరొక దానిపై జారడం కంటే దొర్లేటట్లు చేయటము ఎప్పుడూ సులభము. రోలర్లు అమర్చిన సామాన్లను లాగటం అనువుగా ఉంటుంది. సో ఇది మనకు దొర్లుడు ఘర్షణకు సంబంధించిందండి. ఇక్కడ దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ కంటే తక్కువ కాబట్టి బాల్ బేరింగ్లను ఉపయోగించడం ద్వారా జారుటకు బదులుగా దొర్లేటట్టు చేస్తారు. ఇక్కడ చక్రాల మధ్య భాగంలో సీలింగ్ ఫ్యాన్లు కానీ సైకిల్ ఇరుసుల మధ్య కానీ బాల్ బేరింగ్లు ఉపయోగించడం అనేవి సాధారణ ఉదాహరణలు అన్నమాట. సో మనకు జారేదానికంటే దొర్లడం బెటర్ దొర్లడం అనేది ఈజీగా చేయొచ్చు. సో దానికోసం ఏమని యూజ్ చేస్తామండి, బాల్ బేరింగ్స్ అనేవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రవాహి ఘర్షణ అనేసి ఇచ్చారండి. సో ప్రవాహి ఘర్షణ అంటే ఏంటంటే గాలి చాలా తేలికగా పలచగా ఉంటుందని మీకు తెలుసు. అయినప్పటికీ దాని గుండా కదిలే వస్తువులపై ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది. అదేవిధంగా నీరు, ఇతర ద్రావాలు వాటి ద్వారా వస్తువులు కదిలినప్పుడు ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి. శాస్త్రీయ భాషలో వచ్చేసి వాయువులు, ద్రవాల సాధారణ పేరు ప్రవాహులండి. వాయువులను వచ్చేసి మనకు ఏమని పిలుస్తాము, ద్రవాలను కానీ సాధారణ ప్రవాహులు అనేసి పిలుస్తారు. ప్రవాహులను వేటిని పిలుస్తారు అనేసి మనల్ని క్వశ్చన్ అడిగారండి టెట్లో. ప్రవాహులను వేటిని పిలుస్తారు, వాయువు అలాగే ద్రవ పదార్థాలను ప్రవాహులు అంటారండి. 8th క్లాస్లో ఉంది ఈ బిట్. నేను మొన్ననే ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాక్టీస్ బిట్స్లలో కూడా, ప్రీవియస్గా అడిగినటువంటి వాటిల్లో. సో ప్రవాహులను వేటిని అంటారండి, ద్రవ పదార్థాలను వాయు పదార్థాలు రెండింటిని కూడా ప్రవాహులు అనేసి పిలుస్తారు. కాబట్టి ప్రవాహులు వాటి గుండా చలనంలో ఉన్న వస్తువులపైన ఘర్షణ బలాన్ని కలగజేస్తాయన్నమాట. ప్రవాహులు ప్రయోగించే ఘర్షణ బలాన్ని వచ్చేసి ప్రవాహి ఘర్షణ అంటారండి. ద్రవ పదార్థాలు కానీ వాయు పదార్థాల వల్ల కానీ ఘర్షణ ఏర్పడితే దాన్ని ఏమంటాము, ప్రవాహి ఘర్షణ అంటాము. సో ఆ బలాన్ని ఏమంటామండి, డ్రాగ్ అని కూడా పిలుస్తాము. సో ఇక్కడ ప్రవాహిలోని వస్తువుపై ఘర్షణ బలము ప్రవాహితో సంబంధించి దాని సాపేక్ష వేగంపై ఆధారపడి ఉంటుంది. ఘర్షణ బలము వస్తువు యొక్క ఆకృతి, ప్రవాహి స్వభావంపై కూడా మనకు ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్
సో ఇవి అండి దీంట్లో ఇంపార్టెంట్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఏం నేర్చుకున్నాం అనే దాంట్లో కూడా మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. స్పర్శలో ఉన్న రెండు ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని ఘర్షణ ఏం చేస్తుందండి? వ్యతిరేకిస్తుంది. ఇది రెండు ఉపరితలాలపైన కూడా పనిచేస్తుంది. ఘర్షణ అనేది ఉపరితల స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుందండి. అంటే ఉపరితలం నునుపుగా ఉన్నప్పుడు ఘర్షణ ఎలా ఉంటుంది, గరుకుతనంపై ఉన్నప్పుడు ఘర్షణ ఎలా ఉంటుంది, ఈ విధంగా అనమాట. ఇచ్చిన జత ఉపరితలాలపై ఘర్షణ ఆ ఉపరితలాల నునుపుదనం పైన ఆధారపడి ఉంటుంది. ఘర్షణ అనేది రెండు ఉపరితలాలు ఒకదానికోటి ఎంత గట్టిగా నొక్కబడుతుంటాయి అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుందండి. నెక్స్ట్ స్థైతిక ఘర్షణ అంటే ఏంటంటే మనం ఒక వస్తువును నిశ్చల స్థితి నుండి కదిలించడానికి ప్రయత్నించినప్పుడు స్టార్టింగ్లో చేసేటటువంటి మళ్ళీ ఘర్షణ ఏమంటాము? స్థైతిక ఘర్షణ అంటారండి. నెక్స్ట్ ఒక వస్తువు మరొక దానిపై జారుతున్నప్పుడు జారుడు ఘర్షణ అనేది పనిచేస్తుందన్నమాట. జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ. కాబట్టి ఏం చేస్తామండి మనము? దాన్ని పెంచడం కోసము బాల్ బేరింగ్స్లను యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఈ కందనల ద్వారా మనకు ఈ ఘర్షణను తగ్గిస్తారు. ఈ ఘర్షణ ఎక్కువ ఉన్న చోట ఏం చేస్తారండి? కందెనలు కానీ గ్రీజ్ లాంటివి కానీ పూసి ఘర్షణను అయితే తగ్గించడం జరుగుతుంది. ఒక వస్తువు మరొక వస్తువుపై దొర్లినప్పుడు దొర్లుడు ఘర్షణ పనిచేస్తుంది. జారుడు ఘర్షణ కంటే దొర్లుడు ఘర్షణ తక్కువ అనమాట. సో కాబట్టి ఏం చేస్తారు? బాల్ బేరింగ్లు ఉపయోగించడం వల్ల అనేక యంత్రాలలో ఘర్షణ తగ్గించబడుతుంది. ఈ బాల్ బేరింగ్స్ని యంత్రాలలో ఉపయోగిస్తారండి. ఎందుకు? ఘర్షణను తగ్గించడానికి. నెక్స్ట్ ప్రవాహులలో కదిలే వస్తువులకు తగిన ఆకృతులు ఇవ్వడం ద్వారా ప్రవాహి ఘర్షణను తగ్గించవచ్చు. సో కాబట్టి ప్రవాహులను వేటిని అంటారు? వాయు పదార్థాలను కానీ ద్రవ పదార్థాలను కానీ వాటిని ప్రవహింపజేసేటప్పుడు వాటి ఆకారాలలో మార్పు చేయడం వల్ల వాటి ఘర్షణను అయితే మనము తగ్గించవచ్చు అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాము. ఘర్షణ అనేది ఒకదానికి ఒకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య డాష్ని వ్యతిరేకిస్తుంది అనేసి ఇచ్చారండి. సో దేన్నండి వ్యతిరేకించేది? సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంటుందండి ఇక్కడ. నెక్స్ట్ ఘర్షణ అనేది ఉపరితలాల డాష్ పైన ఆధారపడి ఉంటుంది. దేనిపైన? ఉపరితలాల స్వభావం పైన ఆధారపడి ఉంటుందండి. ఉపరితలాలు మనకు గరుగ్గా ఉన్నాయా లేకపోతే నునుపుగా ఉన్నాయా అనే దాని మీద ఘర్షణ అనేది ఆధారపడుతుంది. నెక్స్ట్ ఘర్షణ డాష్ను ఉత్పత్తి చేస్తుంది. ఏం ఉత్పత్తి చేస్తుందండి? ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్యారమ్ బోర్డుపై పౌడర్ చల్లడం అనేది ఏంటిదండి? దేనికోసం చల్లుతాం పౌడర్ని? ఘర్షణను తగ్గించడానికి మనము పౌడర్ అనేది చల్లుతాం. నెక్స్ట్ స్థైతిక ఘర్షణ కంటే జారుడు ఘర్షణ తక్కువ అండి. స్థైతిక ఘర్షణ కంటే జారుడు ఘర్షణ తక్కువ. నెక్స్ట్ ఇవి దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ ఇచ్చినవి చూద్దాము. సో నెక్స్ట్ లెసన్ అండి, ఫోర్త్ లెసన్ వచ్చేసి విద్యుత్ ప్రవాహం యొక్క రసాయనిక ఫలితాలు చూద్దాము. దీంట్లో ఇది వచ్చేసి ఫస్ట్ ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తాయో వాటిని ఏమంటామండి? ఉత్తమ విద్యుత్ వాహకాలు అనేసి అంటాము. సో ఏవైతే వాటి గుండా విద్యుత్తును ప్రసరింప చేయవో వాటిని అధమ విద్యుత్ వాహకాలు అనేసి చెప్తామండి. అందరికీ తెలిసిందే కదా, విద్యుత్తును ప్రవహింపజేస్తే ఏమవుతుంది? ఉత్తమ విద్యుత్ వాహకాలు అవుతాయి. ప్రసరింప చేయని వాటిని అధమ విద్యుత్ వాహకాలు అంటారండి. సో ఒక పదార్థం గుండా విద్యుత్ తన గుండా పంపిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఏం వాడతారు? టెస్టర్ అనేటటువంటి పరికరాన్ని యూజ్ చేసి మనము విద్యుత్ ప్రవహిస్తుందా లేదా అనేసి చూస్తామండి. సో అందరికీ తెలిసిందే. నెక్స్ట్ రాగి మరియు అల్యూమినియం లాంటి లోహాలు వచ్చేసి విద్యుత్తును తమ ద్వారా ప్రసరింపజేస్తాయి. వేటినండి? రాగి, అల్యూమినియము. ఈ రెండు కూడా ఇటువంటి లోహాలు విద్యుత్తును వాటి గుండా ప్రసరింపజేసుకుంటాయి. సో రబ్బరు, ప్లాస్టిక్, చెక్క ఇవేంటండి? విద్యుత్తును ప్రసరింప చేయవు. సో దీనికి సంబంధించి ఇది. నెక్స్ట్ ద్రవాలు విద్యుత్తును ప్రసరింపజేస్తాయా చేయవా అనేసి చూద్దాము.
సో ఇక్కడ వచ్చేసి కొన్ని ద్రవాలు వచ్చేసి మనకు విద్యుత్తునైతే ద్రవం విద్యుత్ తన ద్వారా పంపిస్తే వలయం అనేది పూర్తవుతుందన్నమాట. వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది మరియు బల్బ్ అనేది వెలుగుతుంది. ఆ ద్రవం తన ద్వారా విద్యుత్తును అనుమతించకపోతే టెస్టర్ వలయం అనేది పూర్తి కాదు, బల్బ్ అనేది వెలగదు. సో కాబట్టి విద్యుత్ అనేది ప్రవహిస్తుందండి. నెక్స్ట్ కొన్ని వచ్చేసి మనకు ఉత్తమ విద్యుత్ వాహకాలుగా నీరు అనేది పనిచేస్తుందండి. కానీ నీటిలో ఉప్పును కలిపినప్పుడు అది అధమ ఉష్ణవాహకం అవుతుందండి, అధమ విద్యుత్ వాహకం అవుతుంది. అప్పుడు అది మనకు విద్యుత్ను ప్రసరింపచేయదండి. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, నీరు మంచి విద్యుత్ వాహకము. నీటిలో ఏంటంటే మనకు కరెంట్ అనేది పాస్ అవుతుంది. అయితే స్వేద జలంలో లవణాలు ఉండవన్నమాట. స్వేద జలంలో లవణాలు ఉండవు, కావున ఇది అధమ వాహకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, తక్కువ మోతాదులో సహజంగా నీటిలో ఉన్న ఖనిజ లవణాలు మనిషికి ఆరోగ్యానికి లాభదాయకం. ఏది ఏమైనప్పటికీ ఈ ఖనిజ లవణాలు నీటిని మంచి విద్యుత్ వాహకంగా తయారు చేస్తాయి. కాబట్టి విద్యుత్ ఉపకరణాలను తడి చేత్తో కానీ లేదా తడి నేల మీద నిలబడి కానీ తాకరాదు. సో నీటిలో మనకు విద్యుత్ అనేది కంపల్సరీగా ప్రసరింపజేస్తుందండి. నెక్స్ట్ స్వేద జలంలో కలిపిన ఉప్పు దీనికి ఉత్తమ వాహకంగా మార్చడం అనేది మనకు తెలుసు. సో ఏ పదార్థాలు కరిగించినప్పుడు స్వేద జలం ఉత్తమ వాహకంగా మనకు పనిచేస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ద్రవాలలో ఎక్కువగా ఆమ్ల, క్షార, లవణ ద్రవాలే తమ ద్వారా విద్యుత్తును ప్రసరింపజేస్తాయండి. ద్రవాలలో ఎక్కువగా చూసుకుంటే ఏవి విద్యుత్తును ప్రసరింపజేస్తాయంటే ఆమ్ల, క్షార మరియు లవణ ద్రవాలే తమ ద్వారా విద్యుత్తును ప్రసరింపజేస్తాయి. ఒక ద్రవ వాహకం గుండా విద్యుత్ ప్రసరింపజేసినప్పుడు అది ఆ ద్రావణంపై ప్రభావాన్ని కలగజేస్తుందా అంటే కలగజేస్తుందండి, తప్పకుండా కలగజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1800 సంవత్సరంలో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త విలియం నికల్సన్ వచ్చేసి మనకు ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్ను పంపించినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ అనేది ఉత్పత్తి అయ్యాయంటండి. సో చూసుకుందాం. బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి కలుపబడిన ఎలక్ట్రోడ్ వద్ద వచ్చేసి ఆక్సిజను, మరొక ధ్రువం వద్ద హైడ్రోజన్ బుడగలైతే ఏర్పడ్డాయి. సో ఇక్కడ ఏంటి, ఈ బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త వచ్చేసి విలియం నికల్సన్ అండి ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచినప్పుడు ఉంచి విద్యుత్ అయితే వాటి ద్వారా ప్రవహింపజేశాడు. అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ అనేసి ఉత్పత్తి అవుతాయని నిరూపించాడనమాట. బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి కలపబడిన ఎలక్ట్రోడ్ వద్ద వచ్చేసి బ్యాటరీ ధన ధ్రువానికి ఆక్సిజన్ అండి, రుణ ధ్రువం వద్ద వచ్చేసి మనకు ఏమైంది, హైడ్రోజన్ బుడగలు ఏర్పడ్డాయి. సో నెక్స్ట్ వచ్చేసి ప్లేటింగ్ అండి. సో ఈ ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటంటే మనకు వస్తువులపైన పూతలు అయితే పూస్తూ ఉంటారు కదా, వాటిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. చూద్దాం. విద్యుత్తును ఉపయోగించి ఈ విధంగా ఒక లోహం పైన మనకు అవసరమైన మరి ఒక లోహాన్ని పూత పూసే పద్ధతిని ఏమంటాము, ఎలక్ట్రోప్లేటింగ్ అంటారండి. సో ఇది రసాయనిక ఫలితాలలో ఒక సాధారణమైన అనువర్తనం. అంటే ఏంటి, మనకు ఏదైనా ఒక దాని మీద బంగారం పూత పోయడం కానీ, వెండి పూత పోయడం కానీ, లేకపోతే ఇనుము పూత పోయడం కానీ, ఇలా వస్తువులపై పూత పోయించుకుంటూ ఉంటారు కదా. సో అటువంటి దాన్ని మనం ఏమంటామండి, ఎలక్ట్రోప్లేటింగ్ అనేసి అంటాము. అవి కొన్ని రోజుల తర్వాత వాటి మీద ఆ పూత అనేది పోతే వాటి షైనింగ్ అనేది తగ్గిపోతుందండి. సో ఈ ఎలక్ట్రోప్లేటింగ్ అనేది పరిశ్రమలలో వాడి వదిలివేయబడిన వాహక ద్రావణం. ఇది ఒక ప్రధాన సమస్య అండి. సో ఇది ఒక పర్యావరణమైన వ్యర్థం కూడా, పైగా పర్యావరణ రక్షణ కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి అనేసి ఇచ్చారండి.
సో దీనికి సంబంధించి అవేనండి. సో ఇక్కడ మనకు నేర్చుకోవాల్సింది ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటే ఏంటి, అధమ విద్యుత్ వాహకాలు అంటే ఏంటి. కరెంట్ పాస్ చేస్తే వాటిని ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటారండి. కరెంట్ పాస్ అవ్వకపోతే అధమ విద్యుత్ వాహకాలు అంటాము. సో మనకు ద్రవ విద్యుత్ వాహకాలుగా ఎక్కువగా వేటిని యూజ్ చేస్తామంటే ఆమ్ల, క్షార మరియు లవణ ద్రవాలే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక వాహక ద్రావం గుండా ప్రయాణించే విద్యుత్తు రసాయన చర్యలకు కారణమవుతుంది. అంటే ఇప్పుడు ఆమ్ల ద్రావణంలో కానీ ఏమైనా కరెంట్ పాస్ అయినప్పుడు దాంట్లో ఏంటంటే ఒక రసాయనిక చర్య అనేది కారణమవుతుందండి. ఈ విధమైన ప్రభావాలను విద్యుత్ ప్రవాహం యొక్క రసాయనిక ఫలితాలు అనేసి అంటాం. సో నెక్స్ట్ విద్యుత్తును ఉపయోగించి ఒక లోహం పైన ఏదైనా కోరుకున్న లోహాన్ని పూత పూసేటటువంటి పద్ధతిని ఏమంటాము, ఎలక్ట్రోప్లేటింగ్ అనేసి చెప్తారండి. నెక్స్ట్ ఇక్కడ విద్యుత్తును ప్రవహింపజేసే ద్రవాలు డాష్ మరియు డాష్ ద్రవాలు అనేసి ఇచ్చారండి. ఆమ్ల, క్షార, లవణ ద్రవాలు అండి. నెక్స్ట్ ఒక ద్రావం గుండా ప్రయాణం చేసేటటువంటి విద్యుత్తు డాష్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, రసాయనిక ప్రభావాన్ని కలిగి ఉంటుందండి. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ద్రావణం గుండా విద్యుత్తును చేసినప్పుడు బ్యాటరీ యొక్క డాష్ ధ్రువానికి కలపబడిన పలకపై రాగి నిక్షిప్తమవుతుంది అనేసి ఇచ్చారండి, దాని ధ్రువం పైన. నెక్స్ట్ విద్యుత్ ఉపయోగించి ఒక లోహంపై ఏమైనా కోరుకున్న లోహాన్ని పూత పూసే పద్ధతిని ఏమంటారండి, విద్యుత్ ప్లేటింగ్ అనేసి చెప్తారు. ఎలక్ట్రోప్లేటింగ్ అండి, ఎలక్ట్రోప్లేటింగ్ అనేసి చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ లెసన్కి సంబంధించిందండి. నెక్స్ట్ చూసుకుంటే మీకు తెలుసా అనేసి ఇంపార్టెంట్ బోర్డు ఇచ్చారు, చూద్దాము. ఎల్ఈడీలు అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అండి. ఎరుపు, ఆకుపచ్చ, నీలము, తెలుపు రంగుల్లో లభిస్తాయి మరియు వీటి వాడకం ఎక్కువైంది. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్లో మనము ఎక్కువగా ఈ ఎల్ఈడీస్ని యూజ్ చేస్తామండి. ఎల్ఈడీలు ఎక్కువగా ప్రకాశవంతమైన కాంతి కొరకు ఉపయోగిస్తారు. తెలుపు ఎల్ఈడీల సమూహాల గుంపు. ఎల్ఈడి కాంతి జనకాన్ని తయారు చేస్తుంది. సాధారణ బల్బులు, ఫ్లోరసెంట్ బల్బుల కంటే ఎల్ఈడి బల్బులు ఏంటండి తక్కువ విద్యుత్తును గ్రహిస్తాయన్నమాట. తక్కువ విద్యుత్తును గ్రహించడం వల్ల ఈ ఎల్ఈడి లైట్లని ఎక్కువగా వాడుతున్నారండి అన్నిట్లో కూడా. వీటి జీవితకాలం కూడా ఎక్కువ కాబట్టి క్రమంగా ఇవి ముఖ్యమైన కాంతి జనకాలు అవుతున్నాయి. సో ఇవి ఎల్ఈడి లైట్స్కి సంబంధించి. ఎల్ఈడి అంటే ఏంటండి, లైట్ ఎమిటింగ్ డయోడ్స్. ఇవి తక్కువ విద్యుత్తును యూజ్ చేసుకుంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా అయితే వాడుతూ ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకు సెమిస్టర్ 1కి సంబంధించినటువంటిదండి. ఈ 4 లెసన్స్ కూడా మిగిలినవి జీవశాస్త్రానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కానీ కంటెంట్ కానీ ఇవే అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.